లాస్ట్ క్లాస్లో సిబి మైనస్ సిబి ఈక్వల్ టు ఆర్, అలాగే స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు మనకి నెక్స్ట్ ప్రాసెస్ తీసుకుంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ద ప్రాసెస్ అట్ విచ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ at constant temperature. So this process is called isothermal process. అంటే టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండాలండి. చూడండి, T కాన్స్టెంట్, చేంజెస్ ప్రెషర్ వాల్యూమ్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. అంటే సిస్టమ్ని హీట్ చేయకూడదు. ఫస్ట్ సిస్టమ్ని హీట్ చేయకూడదు. హీట్ చేస్తే టెంపరేచర్ రైజ్ అయిపోద్ది. కాబట్టి సిస్టమ్ని హీట్ చేయం, ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ చేంజ్ చేస్తుంటాం. అటువంటి ప్రాసెస్ని మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారండి. ఐసోథర్మల్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఇన్ విచ్ change of pressure and volume at a constant temperature. That is called isothermal process. Do you understand? So isothermal process, PV equal to constant. So PV equal to nRT according to ideal gas equation. PV equal to nRT. P equal to nRT by V. N equal to 1 mole. So P equal to RT by V. Okay. So the process in which change of pressure and volume at a constant temperature, that is called isothermal process. P proportional to 1 by V according to Boyle's law. P proportional to 1 by V, PV equal to constant. Here PV equal to nRT. So ideal gas equation is P equal to nRT, N equal to 1 mole, P equal to RT by V. So you know that here. So this is the వీకెండ్ పేపర్ అండి. సార్ని అడగండి. సార్ని అడగండి, నాది మెయిల్ పెడతాను చెప్పండి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సిస్టమ్. 1 mole of gas. So this is the piston position అండి. ఇనిషియల్ వాల్యూమ్ V1, ఫైనల్ వాల్యూమ్ V2. సార్ ఇక్కడ హీట్ చేయట్లేదు కాబట్టి సిస్టమ్ ఎందుకు వాల్యూమ్ చేంజ్ అవుద్ది అని డౌట్ ఉంది మీకు. అంతే కదా, ఇందాకైతే సిస్టమ్ హీట్ చేస్తున్నట్టు టెంపరేచర్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయితే ఆటోమేటిక్గా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి ఆ పిస్టన్ని మూవ్ చేస్తుంది చెప్పాడు. మరి ఇక్కడ హీట్ చేయట్లేదు కదా అంటే, కానీ హీట్ చేయట్లా, కానీ సిస్టమ్ని షేక్ చేస్తున్నాం. అంటే జస్ట్ లైక్ చూడండి, డ్రింక్ బాటిల్ తీసుకొని షేక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ వర్క్ చేసి అడ్డుపెట్టాడు. అర్థమవుతుందా? లేదా గోళీ సోడా షేక్ చేస్తూ కూర్చున్నారనుకోండి, ఏదో పొజిషన్లో వెళ్ళిపోద్ది. మనం డ్రింక్ బాటిల్ కూడా అంతే, మూత తీయకుండా అలా షేక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఏదో స్టేజ్లో వెళ్ళిపోతుంది. స్నాపర్ బిఫోర్ యూజ్, షేక్ వెల్ బిఫోర్ యూజ్. అర్థమవుతుందండి? స్నాపర్ మనం యూజ్ చేసినప్పుడు కూడా బాగా ఎక్కువ షేక్ చేస్తే ఆటోమేటిక్గా లాంగ్ వర్క్ జరుగుతుందని చెప్పాడు. ఇవన్నీ కూడా ఐసోథర్మల్ ప్రాసెస్కి వస్తాయండి. కాబట్టి ఇక్కడ మనకి అంటే పిస్టన్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుందంటే, పిస్టన్ పొజిషన్ చేంజ్ అవుతుంది అర్థం ఏంటి? వర్క్ ఈజ్ సర్టిఫైడ్. సో dW equal to PdV. You know that work. dW equal to PdV. సో వర్క్ ఫార్ములా ఎప్పుడు? వర్క్ dW equal to PdV అని తీసుకుందాం. dW equal to PdV. What is P value? So dW equal to
RT by V dou V. So integration both sides. Integration both sides. Integral of dW, integral of RT by V dou V, change of volume V1 to V2, integration limits, initial volume to final volume, initial volume to final volume. Here integration derivation is cancelled, so W equal to RT integral of V1 to V2 1 by V dV. There is no effect of constant terms in integration. ఇంటిగ్రేషన్ అంటే ఉండదు, కాన్స్టెంట్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఇక్కడ ఆర్ఏడి రియల్ గ్యాస్ కాన్స్టెంట్, దెర్ ఇస్ ఎన్ ఎఫెక్ట్. టీ ఏంటి టెంపరేచర్, బట్ ఐసోథర్మల్లో టెంపరేచర్ ఏంటి కాన్స్టెంట్. కాబట్టి ఈ ఆర్టీ మీద ఇంటిగ్రేషన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రెండు మనం కాన్స్టెంట్ టర్మ్స్ బట్టి తీసుకొస్తామండి. ఇక వేరియబుల్స్ ఏంటి ఇందులో, వాల్యూమ్ వేరియబుల్ V1 నుంచి V2 చేంజ్ అవుతుంది. కాబట్టి వేరియబుల్స్ ఇంటిగ్రల్ ఆఫ్ V1 టు V2 1 బై V D1 రాసాం. సో ఇది ఎలా ఉందండి, W ఈక్వల్ టు RT ఇంటిగ్రల్ ఆఫ్ మనకి సో ఇంటిగ్రల్ ఫార్ములా తీసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై X dx ఈక్వల్ టు log X. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై X dx ఈక్వల్ టు log X అనే ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై X dx ఈక్వల్ టు log X. ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా సేమ్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై V dV. సో log V లిమిట్స్, అప్పర్ లిమిట్ ఏంటండి V2, లోయర్ లిమిట్ V1. లిమిట్స్ అప్లై చేసుకోవాలి, అప్పర్ లిమిట్ V2, లోయర్ లిమిట్ V1. సో W ఈక్వల్ టు RT అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో log V2 మైనస్ log V1, log V2 మైనస్ log V1. సో W ఈక్వల్ టు RT log A మైనస్ B. ఫార్ములా చెప్పండి, log A మైనస్ B, సారీ log A మైనస్ log B, log A బై B అనే ఫార్ములా ఉందండి. కాబట్టి log V2 బై V1, log V2 బై V1 ఇది బేస్ ఈలో ఉందండి. లాగర్థంలో బేస్ ఈ బేస్ 10 అని రెండు ఉంటాయి. మళ్ళీ లాగర్థంలో బేస్ ఈ బేస్ 10, ఇది బేస్ ఈలో ఉంది. అంటే మనం లాగర్థం ప్రకారం మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే లాగర్థం బుక్ యూజ్ చేయాలంటే కనుక ఇది బేస్ ఈ నుండి బేస్ 10లో కన్వర్ట్ చేసుకోవాలి. సో బేస్ ఈకి బేస్ 10కి డిఫరెన్స్ ఏంటండి ఎంతండి. సో W ఈక్వల్ టు 2.303 RT log LOG రాస్తే బేస్ ఈ, LN రాస్తే బేస్ 10 అనేది డిఫరెంట్. లాగ్ LN రాసాను, ఇన్ని కాదు అది LN V2 బై V1, V2 బై E1. సో దిస్ వర్క్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ అండి. సో ద వర్క్ డన్ బై ఐసోథర్మల్ ప్రాసెస్, the work done by isothermal process, W equal to 2.303 RT log V2 by V1 లేదా for R work done equal to 2.303 RT log P1 by P2. ఎందుకండి అకార్డింగ్ టు బర్డ్స్ ప్రకారం P ప్రపోర్షనల్ అంటే 1 బై V కాబట్టి సో హయ్యర్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్ అయితే రివర్స్ అవుతుంది ఇక్కడ ప్రెజర్లో, లోయర్ ఆర్డర్ టు హయ్యర్ ఆర్డర్. అర్థమవుతుందండి. సో వాల్యూమ్ ప్రకారం తీసుకుంటే V2 బై V1 రాసాం, మనం వాల్యూమ్ ప్రకారం చేంజెస్ చేసేలాగా. సో ప్రెజర్ కూడా చేంజ్ కావుతుంది, ప్రెజర్ చేంజ్ P1 టు P2 డీప్ అని వస్తుంది. అప్పుడు సేమ్ డెరివేషన్ ప్రెజర్లో కూడా ఉంటుంది కాబట్టి సో దానికి రివర్సిబుల్ ప్రాసెస్ కాబట్టి సో W ఈక్వల్ టు 2.303 RT log P1 by P2. So this is the work done by isothermal process equation. Isothermal process లో వర్క్ ఎంతండి ఇప్పుడు, ఐసోథర్మల్ ప్రాసెస్ వర్క్ ఎంత చెప్పండి, 2.303 RT log V2 by V1. ఈ ఈక్వేషన్ మాకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో
కార్నాట్ సైకిల్ హీట్ ఇంజిన్లో వస్తుంది మళ్ళీ అక్కడ అంతా చెప్పం డైరెక్ట్గా అకార్డింగ్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ ద వర్క్ డన్ బై 1 mole ఆఫ్ గ్యాస్ అని చెప్పి డైరెక్ట్ ఈక్వేషన్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? మరి ఎలా అవుతుంది చెప్పండి అక్కడ అకార్డింగ్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ ద వర్క్ డన్ బై 1 mole ఆఫ్ గ్యాస్ W ఈక్వల్ టు 2.303 RT log V2 by V1. సో లాగ్ ఈ నుంచి లాగ్ అని ఎందుకు మార్చామండి? జస్ట్ మనం లాగర్థం ప్రాసెస్ కోసం మార్చాం అంతే, మార్చకపోయినా ప్రాబ్లం లేదు. అర్థమవుతుందండి? మార్చకుండా మనం చూస్తే కనుక లాగర్థం టేబుల్ యూజ్ చేయకూడదు. మనం లాగర్థం చూస్ చేస్తాం కాబట్టి సో లాగ్ బేస్ ఈ నుండి బేస్ 10లో కన్వర్ట్ చేయడం జరిగింది. బేస్ ఈకి బేస్ 10కి డిఫరెన్స్ ఎంత అండి? 2.303 అంతే తేడా డిఫరెంట్. ఆపేయమ్మా.